సెప్టెంబర్ నెల మొదలు వృశ్చిక రాశి వారికి తిరుగులేదు. కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది. ఊహించని అద్భుత మార్పులు. సెప్టెంబర్ నెల మొదలుకొని వృశ్చిక రాశి వారి జీవితం ఈ విధంగా మారబోతోంది. వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగం, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైన పరిణామాలు, మార్పులు జరగబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు వృశ్చిక రాశికి చెందుతారండి. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల మొదలుకొని వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ప్రారంభించబోయే పనిలో ఆటంకం కలగకుండా మీరు చూసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలలో కొన్నింటిని అమలు చేస్తారు. తోటి వారిని కలుపుకుని పోవాలి. చంద్ర ధ్యానం శుభప్రదం. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలిస్తాయి. సమాజంలో మీరు మంచి కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్త కూడా మీరు వింటారు. శత్రువులు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు చక్కగా లాభిస్తాయి. గణపతి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. ఈ వృశ్చిక రాశి వారు భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు వీరికి చాలా విధాలుగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు చాలా ఇష్టపడతారు. ఈ రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల కారణంగా ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు. ఈ కారణం చేత వీరి అభివృద్ధి కుంటుపడుతుంది. సామాజిక సేవ కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వృశ్చిక రాశి వారిని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్టపు రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులు ధరించడం వలన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. వృశ్చిక రాశి వారి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగల దానం చూసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి అందుతుంది. రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి నీటిని ప్రతిరోజు సూర్యునికి సమర్పిస్తే మీకు మేలు జరుగుతుంది. రాహువుకు సంబంధించిన వస్తువులు దానం వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీసంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించినా మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.